హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మినీ వ్లాగ్ ఏంటి అంటే, పొద్దున్నే లేచిన, ఫ్రెష్ అయిపోయినా, బ్రష్ చేసిన. అంటే ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి దానికి ప్రిపరేషన్ కోసం ఎర్లీ మార్నింగ్ 6 or 5కి లేద్దాం అనుకున్నా. బట్ డైలీ రొటీన్ లాగానే 9 అయిపోయింది లేచేసరికి. ఇంకా లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయి మొహం ఇట్లా కడుక్కొని టీ పెట్టుకొని తాగినాక చదువుకోవడం స్టార్ట్ చేయాలి. ఇంకా చదవడము, అందుకని టీ తాగేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకున్నా. లేవగానే అంటే నిద్ర మబ్బులో చదవబుద్ధి కాదని చెప్పేసి టీ తాగుదామని పెట్టుకున్నాను. అండ్ 3 days అయితే మాకు చదువుకోవడానికి టైం వచ్చింది. సెకండ్ సెమ్ ఎగ్జామ్స్కి. కానీ డైలీ ఇవాళ చదువుదాం, రేపు చదువుదాం, పోనీ ఆఫ్టర్నూన్ చదువుదాం, ఈవినింగ్ చదువుదాం అనేలోపే 2 days అయితే గడిచిపోయినాయి. ఇవాళ అయితే కంపల్సరీ చదవాలి, లేదంటే రేపు ఎగ్జామ్లో ఏం రాయలేము. ఇన్ని డేస్ టైం వేస్ట్ చేసినా కాబట్టి 2 days డైలీ ఇవాళ కంప్లీట్ చేసేసేయాలి అని బుక్ తీయాలా, మళ్ళీ తినాలా, వండుకోవాలి, ఫోన్ చూడాలా, అంతే పని అయిపోతుంది. సో ఇవాళ పక్కా చదువుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయి అనుకున్నా. కానీ ఏమవుతుందో చూడాలని. అదేందో అని బుక్కులు తీయంగానే నిద్ర వస్తుంది. ఇంకా ఛాయ్లకి ఏదో ఒకటి పక్కా ఉండాలా. సో అందుకని నేను బిస్కెట్స్ తెచ్చుకొని తింటున్నాను. ఉత్త ఛాయ్ అయితే తాగను. ఛాయ్ తాగి ఇది అది చేసేలోపు 10:30, 11 అయిపోయింది టైము. 9కి లేచినాను. ఇంకా బుక్కే తీయలేదు. ఇప్పుడు మెల్లగా బుక్ తీద్దామని తీసిన సాంస్క్రిత్. రేపు లాంగ్వేజే, కానీ ఏదైనా చదవాలి. స్కోరింగ్ సబ్జెక్ట్ అంటారు కానీ నాకు మాత్రం హార్డ్ అనిపిస్తుంది. అందరూ స్కోరింగ్ సబ్జెక్ట్ ఈజీగా స్కోరింగ్ చేయొచ్చు అని అనుకుంటారు, కానీ ఏమో ఇక 3 days నుంచి చదువుదామని ఇంతవరకు బుక్ ఏం ముట్టలేదు. ఇప్పుడు బుక్ ముడితే అసలు ఏం అర్థమవుతలేదు. ఇంకా చదవడం స్టార్ట్ చేయగానే ఛాయ్ ఇట్లా తాగినా లేదో, అది కొంచెం సేపు చదవగానే మళ్ళీ ఆకలి అవుతుంది. ఇక చదివిన ఇటు అటు ఒక 1/2 hour అట్లా చదివిన. ఇక మళ్ళీ చదువుదాంలే, తిన్న తర్వాత చదువుదామని చెప్పేసి మళ్ళీ తినడం స్టార్ట్ చేసిన. తినడం, పండుకోవడం ఒక డ్యూటీ అయితే నాకైతే ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఉండేదాన్ని. తినాలా, వండుకోవాలా, ఇదే పని డైలీ. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ టైంలో కూడా ఇదే అవుతుంది. ఏదేమైనా కానీ చదవకపోయినా తినడంలో మాత్రం ఫస్ట్ ఉంటాం. ఇంకా ఇప్పుడు మాత్రం తినగానే పక్కా చదువుకుందామని ఫిక్స్ అయినా. ఇక తొందరగా తినేసి చదువుకుందామని మళ్ళీ చదువుకోవడం అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా ఈసారి మాత్రం ఎలాంటి బ్రేక్స్ లేవు, తినడానికి, పడుకోవడానికి. జస్ట్ చదువుకోవాలంతే. ఇక మొత్తం పోర్షన్ అయిపోయేలోపు ఆడనే కూర్చోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. అండ్ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటాను. And please do subscribe for our channel.